హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్ గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండు టీంల మధ్య వన్డే సిరీస్ అయితే జరగబోతుంది. లాస్ట్ ఆడిన రెండు మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా టీం మన టీమిండియాపై డామినేట్ చేసి గెలిచింది. సో ఆస్ట్రేలియా టీం అయితే సిరీస్ గెలిచింది. దీంతో మన టీమిండియా సిరీస్ ఓడిపోయింది. రేపు ఆడబోయే మ్యాచ్లో ఏ టీం పైన ప్రెజర్ అయితే ఉండదు. బట్ మన టీమిండియా ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి మన టీమిండియా పరువు నిలబెట్టుకోవాలి. సో రేపు ఆడబోయే మన టీమిండియా అలాగే ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అలాగే హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాట్స్, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీ రివ్యూ మొత్తం తెలుసుకుందాం. ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోనే సిడ్నీ స్టేడియంలో అయితే ఆడుతున్నారు. ఈ సిడ్నీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది ఒక స్లో వికెట్, అంటే స్పిన్నర్ కి బాగా అనుకూలిస్తుంది. అలాగే కొంచెం బ్యాటింగ్ కూడా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే సిడ్నీ బౌండరీస్ డైమెన్షన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. సో బ్యాట్స్మెన్స్ ఈ గ్రౌండ్ లో రన్స్ బాగా చేయడానికి ఇష్టపడతాడు. ఈ సిడ్నీ స్టేడియం యొక్క గ్రౌండ్ స్టాట్స్ గురించి చూసుకుంటే ఈ స్టేడియంలో మొత్తం 161 వన్డే మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 92 సార్లు గెలిచాయి. అలాగే చేసింగ్ చేసిన టీంలు 62 సార్లు మాత్రమే గెలిచాయి. అలాగే గ్రౌండ్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ చూసుకున్న 225 రన్స్ గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూస్తే ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగే తీసుకుంటాడు. ఈ గ్రౌండ్ లో మన టీమిండియా స్టాట్స్ చూసుకుంటే మొత్తం 22 మ్యాచ్లు ఆడితే కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచి 16 మ్యాచ్లు ఓడిపోయింది. సో సిడ్నీ గ్రౌండ్ లో అయితే మన టీమిండియాకి అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఇక ఆస్ట్రేలియా టీం చూసుకున్న ఈ గ్రౌండ్ లో మొత్తం 136 వన్డే మ్యాచ్లు ఆడితే 91 మ్యాచ్లు గెలిచింది, కేవలం 39 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. సో ఈ స్టార్ట్స్ బట్టి చూస్తే ఆస్ట్రేలియా టీమే చాలా అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తుంది. రేపు జరగబోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం డామినేట్ చేసేలా కనిపిస్తుంది. ఇప్పుడు రెండు టీంల యొక్క స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా మన టీమిండియా ఎలాగైనా గెలిచి వైట్ వాష్ అవ్వకుండా ఉండడానికి చూస్తారు. అయితే మన టీమిండియాలో చాలా మిస్టేక్స్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో చాలా పూర్ ఫీల్డింగ్, చాలా డ్రాప్ క్యాచ్లు చూసాం. సో ఆ క్యాచ్లు పట్టుకుంటే మన టీమిండియా గెలిచే అవకాశాలు ఉండేది. అలాగే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి సరిగ్గా రన్స్ రావడం లేదు. లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక్కడే చాలా బాగా ఆడాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ చూసుకున్న తన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో ఇక విరాట్ కోహ్లీ చూసుకున్న లాస్ట్ 2 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ రేపు ఆడబోయే మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. రేపు జరగబోయే మ్యాచ్ విరాట్ కోహ్లీ బాగా ఆడి సెంచరీ చేయాలని కోరుకుందాం. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకున్న శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు. సో అక్షర్ పటేల్ అతనికి కొంచెం సపోర్ట్ గా ఉంటే బాగుంటుంది. ఇక ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్రెడీ సిరీస్ గెలిచేశారు. వాళ్ళు ఎలాంటి ప్రెజర్స్ లేకుండా ఆడతారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో మిచెల్ మార్ష్, మైకెల్ ఓవెన్, బ్రాడ్ హడిన్ అద్దరు కొడుతున్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకున్న ఆడమ్ జంపా, అలాగే జోష్ హేజిల్వుడ్ బాగా వేస్తున్నారు. సో రేపు మన టీమిండియా గెలుస్తుందా లేక ఆస్ట్రేలియా గెలుస్తుందా అనేది చూడాలి. సో ఖచ్చితంగా మన టీమిండియా గెలవాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.